28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ముందు వాళ్ళ గురించి చెప్తున్నారు. కేవలం దాన ధర్మాల గురించే పోయిందని చెప్తారండి. ఎవరో ఏదో వాళ్ళకి పెట్టి ఇలా పెట్టి ఆ రోజుల్లో రేసులు పేకాట్లా ఏమి లేవండి. అవును, ఎక్కువ దాన ధర్మాలు. రాజులు అంటే గొప్పోళ్ళు, అవునండి, మహారాజులు అంతే కదా. భీమవరం రాజులు, అవునండి, ఇప్పుడు కృష్ణరాజు గారు, ప్రభాస్, వీళ్ళంతా అవునండి, వాళ్ళ తాతలు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు. వాళ్ళ తాతల ద్వారానే మనకి ఈ 3000 ఎక్కడ కూడా రావటం అండి. అప్పుడు అది వాళ్ళకి ఏదో చిన్న ఫ్రెండ్షిప్ లో. అప్పుడు ప్రభాస్ గారికి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీరు చెప్పే లెక్క? అది మొత్తం ఊరంతా వాళ్ళదే కదండి. ఇప్పుడు ఏముంది ఇప్పుడు అంటే అంటే సార్ ఇది నాకు తెలుసు, మరి మా బ్రదర్స్కి ఇంత తెలియదు, మా అంతకుముందు ఉన్న బ్రదర్స్కి ఇంత తెలియదు. నేను తెలుసుకున్నాను, నేను నా హిస్టరీ తెలుసుకుంటాక 5-6 లక్షలకు వచ్చి పెట్టాను సార్. హైదరాబాదు మెయిన్ లైబ్రరీకి వెళ్ళా, నర్సాపురం లైబ్రరీకి వెళ్ళా, మొగల్తూరు లైబ్రరీ బుక్స్ ఎక్కడ ఉంటాయో ఎత్తుకుని అక్కడికి వెళ్ళి నిజమా అబద్ధమా కరెక్టా కాదా అనేది అసలు ముందు పేర్లు తెలుస్తాయని చెప్పి అసలు మీకు ఇక్కడ రావటానికి ఎవరా ఏంటని చెప్పి నాకు 100 పోయిస్తారండి. మా తాత మీరు చాలా గొప్ప వంశం, చాలా పెద్దోళ్ళు గెద్దోళ్ళు ఎందుకంటే ఎవరికి పట్టని నాకు అనిపించింది, వెళ్ళి చూద్దాం సరదాగా. ఏదో ముంత మధ్యకి ఇస్తే 3000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసారంట. అవునండి, అది కరెక్ట్. మీకా? మా ముత్తాతకి అదే నేను చెప్తున్నాను కదా. మాది అసలు యాక్చువల్గా చిరకర అగ్రహారం అండి వీళ్ళది, ఇక్కడ మచిలీపట్నం దగ్గర. వాళ్ళు 3 అన్నదమ్ములండి. ఈ 3 అన్నదమ్ముల్లో ఒక ఆయన ఉప్పు ట్రాన్స్పోర్ట్, ఒక ఆయన ఏమో ఆయుర్వేదం డాక్టర్, ఒక ఆయన ఏమో అడ్మినిస్ట్రేషన్ అండి. వీళ్ళకి 3000 గాళ్ళు, 2000 గాళ్ళు. అంటే గాడి అంటే 2 అంటే అన్ని పశువులు ఉన్నాయి, 4000 పశువులు ఒకే చోట ఉండటం బాగు చేంజ్ కావాలి ప్లేస్ అన్న ఉద్దేశంతో ఒకసారి మొగల్తూరు మహారాజా ఏరియాలో 8 కోటలు ఉన్నాయండి. ఆ 8 కోటలలో గణపవరం కోటకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఆయన మన వాళ్ళు ఉండటం, అక్కడ డేరా వేయటం, ఆ టైంలో వాళ్ళు మజ్జిగ ఇవ్వటం, అటువంటి మజ్జిగ కావాలని చెప్పి రిటర్న్లో అడగటం. ఈ మంత్రి గారు ఆయన్ని కానీ తోక్కెబ్బంటే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోవటం. మా వాళ్ళు మళ్ళీ పిలిపించి మీరు ఇక్కడే ఉండాలి, మీ మజ్జిగ మాకు బాగా నచ్చిన మజ్జిగ కాదని చెప్పి మీ ఊరు వచ్చి మేము తాగలేం, అలాగని చెప్పి మాకు వచ్చి మీరు ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళని బాగా ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పి ఏదో ఒక పరీక్ష లాంటిది పెట్టి దాంట్లో 3000 ఎకరం, 3000 ఎకరాలు ప్రభాస్ ముత్తాతలు గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరు నాయన ఇచ్చి ఇప్పుడు ఈ లెక్కను చూస్తే వాళ్ళకి 10,000 20,000 ఎకరాలు ఊర్లో వాళ్ళే కదా సార్. ఇప్పుడు 8 సంస్థానాలు వాళ్ళే. 8 సంస్థానాలు, 9 కోట్లండి మొత్తం. గణపవరం, నిడదవోలు, అత్తిలి, భీమవరం, మొగల్తూరు, భీమవరం లేదు కోట, చిన్న తిరుపతి, ఇలా మొత్తం 9 కోట్లకు అధిపతి అండి వాళ్ళు. అధిపతి అంటే ఇదంతా కూడా ముస్లిమ్స్ చేతిలో. బ్రిటిష్ వాళ్ళకు ముందు వీళ్ళ దగ్గర ముస్లిమ్స్ దగ్గర ఉందండి, ముస్లిమ్స్ దగ్గర ఉంది సార్. మన మొత్తం ఏరియాలన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ముస్లిం పాటించేవాడు. మన గోల్కొండ, మా ఏరియా గోల్కొండ, ఆ పేరు కూడా ఉంది, మీరు చెప్పుంటే అది పేర్లు కూడా పట్టుకుంటారు. కోట్లన్నీ ఉన్నాయండి అట్లా పాతబడి. అంటే సార్ కోట్ల మట్టి కోటలండి. ఇక్కడేమో మనకేమో గోల్కొండ కోట ఉందండి, రాతి కోట, అదేమో మట్టి కోట. మట్టి కోటలు అంటాయి. సో 8 కోట్లకు రాజులు వీళ్ళండి. ఈ 8 కోట్లకి అధిపతి ముస్లిమ్స్ అండి. అంటే ముస్లిమ్స్ కింద 8 సంస్థానాలు మొగల్తూరు మహారాజుగా చూసేవారు. వీళ్ళందరి దగ్గర పన్ను వసూలు చేసి వాళ్ళకి ఏం కావాలో అది ఉంచుకుని మిగతాది గోల్కొండ సంస్థానానికి పంపటం. అలాగా కొన్ని ఏరియాలు వీళ్ళకు ఉండేయండి. గవర్నమెంట్ అదైనప్పటికీ సరే, ఇప్పుడు మన గవర్నమెంట్ అండి ఒక ఎమ్మెల్యేకి ఒక ఏరియా ఉంటది కదా, అలాగా వీళ్ళే ఎమ్మెల్యే, వీళ్ళే గవర్నమెంట్ అంతా మొత్తం అది తాతలు. వీళ్ళ మీద పైన ఉన్నది ఓన్లీ ముస్లిమ్స్ సంస్థానం. వీళ్ళ 9 సంస్థానాలండి. మన ప్రభాస్ గారు ముత్తాతలకి ఆ 9 సంస్థానాల చుట్టూ ఉన్నటువంటి 10,000 ఏంటంటే 1,00,000 ఎకరాలు. 9 కోట్ల అంటే 9 కోట్లు కదా సార్, 9 కోట్లు సార్. ఇప్పుడు మొగల్తూరు నుంచి గణపవరం ఇదన్నీ కూడా ఎన్ని అంటే ఇదంతా కూడా ఒక 40 కిలోమీటర్ల సర్కిల్ అండి. ఇదంతా వీళ్ళ పరిపాలించేవారు. మరి వాళ్ళదే అవుద్ది కదా సార్. అక్కడ ఉన్న వాళ్ళందరిది పన్ను వసూలు చేయటం, దాంట్లో పెర్ఫెక్ట్గా వాళ్ళకి పంపించడం, మిగతా వీళ్ళు తీసుకోవటం, అది ఆ పద్ధతిలోనే ఉంటుందండి.
పోనీ వాళ్ళ ముత్తాతలను చూడకపోయినా కానీ సార్ ఆ రక్తంలో ఉంటది కదా, సేమ్ అదే బుద్ధి వచ్చింది వీళ్ళకి కూడా. ఏ? దానం చేయటం, హెల్ప్ చేయటం, ఫుడ్ పెట్టడం. కృష్ణరాజు కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి అదే కదా. యాస్టీజ్ అండి. ఆ. ఓపెన్ గా చెప్తున్నా సార్, ఎవరైనా ఇంతకుముందు ఎవరు చెప్పుండరు. ఆ జీన్సే వేరు సార్. ఉమ్. ఆ కృష్ణరాజు గారు తను పనిచేశాను కదా సార్, బాబామ్మది. ఉమ్. అట్లా ఎవరు రాదు సార్. చేసే కొనం అంట అంతా. సార్ మా కో డైరెక్టరు అది ఆ రోజుల్లో 3 లక్షలు ఎంత అంటాడు వాచ్, గోల్డ్ వాచ్. అనయ్య చాలా బాగుంది అనయ్య వాచ్ అన్నాడు. తీసి ఉంచుకోరా అన్నాడు ఆయన. ఎవరన్నా చూడండి, అంటే అటువంటి మనుషులండి. అంటే ఆ జీన్స్ అటువంటిది సార్. ఆయన కూడా వాళ్ళు సంపాదించిందంతా పోగొట్టారు, మనం ఎందుకని అంటే పెద్ద కోట కట్టేవారే హైదరాబాద్ లో. డెఫినెట్ గా. కృష్ణరాజు గారి ఇల్లు ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుసా, అవునండి. చాలా సింపుల్ గా ఉంటది. అందరూ రావచ్చు ఇంటికి. ఆస్తుల మీద ఎప్పుడు వాళ్ళకి కోరిక లేదు సార్. వాళ్ళు బాగా భోజనం పెట్టాలి, మనం గౌరవించడం, మనం గౌరవించాలి అనుకున్న వాళ్ళే తప్పండి. ఇంక ఎక్స్ట్రా అనే మనుషులు ఏం లేరండి వాళ్ళ దగ్గర. సేమ్ అదే ప్రభాస్కి వచ్చేసింది ఇప్పుడు. సేమ్ ప్రభాస్ గారు అంతే కదా. ప్రభాస్ గారు అదే అసిస్టెంట్లకి షాపింగ్కి వెళ్ళిన అసిస్టెంట్లకి సేమ్ అదే అమౌంట్ తో షాపింగ్ అంట, ఫుడ్, స్వీట్ బాక్స్లు వాళ్ళ ఫ్యామిలీలకి. ఎందుకు జిమ్ ట్రైనర్కి కోటి పెట్టి రేంజ్ రోవర్ కార్ ఇచ్చేసాడు. సరే, ఆ జీన్స్ అండి అవి ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవండి. అలాగే నాకు మా వాళ్ళందరూ నూరు పోశారు, మీ తాతలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇది ఇది అని. అది ఒకసారి చేయాలని చెప్పి నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని బుక్స్ పూర్ణచంద్రరావు అని చెప్పి, నా పూర్ణ అంటారండి, నా అసోసియేట్ డైరెక్టర్, వెస్ట్ గోదావరి, బాగా తెలుసు. అతని ద్వారా బోల్డ్ గ్యాదర్ చేయించి అసలు ఈ మనం ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు, నిజంగా వీళ్ళు చెప్పింది నిజమా, మా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం కాదు, మీరు పొద్దున ఏంట్రా ఇలా చూడు ఈ బుక్లో చూసానంటే సమాధానం చెప్పాలి కదా. ఇటువంటివన్నీ చూసి గ్యాదర్ చేసుకుని ఓకే పక్కా అనుకున్న తర్వాత నేను బయట పెట్టా ఇది. సూపర్. రాజుల కుటుంబాల గురించి అందరు చెప్పటమే కానీ వినటమే కానీ మనం చూసింది లేదు, కానీ మీరు నిజంగా కొంత చూసొచ్చారు, విన్నారు కాబట్టి గ్యాదర్ చేశాను. అదే గ్యాదర్ చేశారు కాబట్టి సార్ ఇప్పుడు అథెంటిక్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా. అంటే కృష్ణరాజు గారు కూడా ఏమయ్యా మా ముత్తాతల గురించి తెలుసు కానీ అక్కడి నుంచి నువ్వు పేర్లు చెప్పుకొస్తున్నావు ఇదేంటంటే నేను గ్యాదర్ చేశాను సార్. వాళ్ళు ఏ టైంలో ఎవరు చేశారు, వాళ్ళ అబ్బాయిలు ఏం చేశారు, ఇదన్నీ బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ గ్యాదర్ చేసి అండర్లైన్ చేసుకుని నాకేం కావాలో అది తీసుకున్నాను సార్ అని చెప్పాను దానికి. అప్పటి నుంచి నేను అమ్మవారి టెంపుల్ కట్టాను. అది కూడా వాళ్ళు కట్టలేని టెంపుల్, అది కూడా వాళ్ళు కూడా పెడం నుంచి వస్తా ఒక రాయి తెచ్చుకుని నువ్వే దేవుడు ఆవిడ కళ్ళలోకి వచ్చి నన్ను తీసుకెళ్ళవా అంటే ఆవిడ తీసుకొచ్చారు వాళ్ళు. ఆవిడకి గుడి కట్టలేదు. ఆ గుడి కట్టినప్పుడు కూడా నేను వస్తానయ్యా మీ ఊరు, ఎప్పుడు కనిపించిన ఏమో మీ అమ్మవారు ఎలా ఉందనేవాడు. ఆయన ముందు ఫంక్షన్లో కలిశారు, అన్నయ్య బాగుందా అంటే వచ్చి భుజం మీద చేసి ఏరా ఏంటి మీ అమ్మవారు బాగుందా పైడం తల్లి భలే ఓడరు నువ్వా అని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. జస్ట్ ఆయన కాలం చేయడానికి ముందు. చూడండి, కృష్ణరాజు గారు కాలం చెల్లినప్పుడు కూడా పెద్ద కర్మ రోజు ఊర్లు నిండిపోయినాయి. మీరు అన్నారు కదా 8-9 సంవత్సరాలు. అవునండి, అలానే వచ్చింది. అవునండి. మీరు ఎవరికి తెలియని చెప్పమంటారా? ప్రభాస్ కృష్ణరాజు గారు కదా మొగల్టూరులో టంకసాల ఉంది. టంకసాల అంటే ఐడియా ఉంది కదా, ముద్ర అండి, మన డబ్బుల ముద్ర. ఇక్కడ ఉంది, ఇక్కడ మన హైదరాబాద్ లో సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉంది. అవునవును, తెలుసు. టంకసాల అంటారు. అది మొగల్తూరులో ఉండేది. ఎవరైనా చెప్పండి ఉందని, అది బుక్స్ లో రాసి ఉంది, నేను చూడలా. టంకసాల అనేది ఈ చుట్టుపక్కల ఏరియాకి మొగల్తూరులో ప్రింట్ అయ్యాయంట టంకసాల నాణ్యాలు. అప్పుడు కానీ రోక చిల్లు కానీ ఇవన్నీ అక్కడే ప్రింట్ అయ్యాటండి. ఇక్కడ ప్రింట్ అయ్యి తాతల హయాంలో వాళ్ళే వీళ్ళ హయాంలోనే వీళ్ళ ఆధ్వర్యంలోనే ప్రింట్ అయ్యి. మీరు ఎవరైనా చెప్పగలరండి. అంటే నేను స్టడీ చేశాను కాబట్టి 300 సంవత్సరాల చరిత్ర పుస్తకాలు చదివాను కాబట్టి దాని నుంచి గ్యాదర్ చేశాను కాబట్టి చెప్పగలుగుతాను. గ్రేట్ ఫ్యామిలీ సార్. హ్యాట్స్ అప్ ప్రభాస్ గారు. హ్యాట్స్ అప్ అండి. ఆ జీన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్, దాన్ని ఎవరు ఆపలేరండి. ఆ జీన్స్ ఎవరు ఆపలేరు. నేను అందుకనే అంటే మనసులో ఉండేదండి. ఇప్పుడు ఓపెన్ అయిపోయాం అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ దాంట్లో కూడా ఓపెన్ అయ్యాను. ఇంతవరకు నేను ఎక్కడ అనలేదు కానీ ప్రభాస్ గారిని నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలే. ఒకసారి ఇద్దరం కలిసి ట్రైన్లో వెళ్ళాం. ఆయన ఫస్ట్ సినిమాకు ముందు ఆయన ప్రభాస్ గారని నాకు తెలుసు, నేను డైరెక్టర్ అని ఆయన తెలీదు. ఒకే కంపార్ట్మెంట్లో జర్నీ చేసాం. ఆయన వ్యవహారంలో ఆయన దిగడం, 100 మంది రావటం, తర్వాత నా బ్యాగ్తోనే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మీ ఇద్దరం ఎక్కడ కలవలేదు.
బట్ ఏంటంటే ప్రభాస్ గారిని చూడగానే కృష్ణరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు చేసిన మంచి పనులు అన్ని గుర్తొస్తాయండి. సూపర్ అవతూరులో కోట ఉండేదండి, ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు, మట్టి కోట ఉండేదండి, పెద్ద 20 అడుగులు మట్టి గోడలతో ఉండేదండి. పూర్వం ఏంటంటే సార్, మట్టి గోడ కట్టుకుంటూ వచ్చి ఆ గోడ మీద వర్షం నీళ్ళు పడకూడదని చెప్పి ఇలా వేసి పెంకు పేర్చేవారండి. అవునండి. అది అది మొగల్తూరు నేను చూశానండి, ఒక 30 సంవత్సరాల క్రితం మొగల్తూరు వెళ్ళినప్పుడు చూశాను. మీ వల్ల మంచి స్టోరీ తెలుసుకున్నాం. సార్ చరిత్ర అనేది సార్ అదే ఇప్పుడు నేను సార్ చదివాను కాబట్టి, నేను అండర్లైన్ చేసుకున్నాను కాబట్టి, ఈ చరిత్ర గురించి నేను పుస్తకం రాశాను కాబట్టి నాకు రిలీజ్ చేయలేదండి. చేద్దాం అని అనుకున్నా. కానీ ఒక పెద్ద హీరో నువ్వేంటయ్యా నూతిలో కప్పలాగా ఆడే ఉండిపోయావు, ఎక్కడికో వెళ్ళిపోతావు అనుకుంటే నీ టాలెంట్కి, నీకున్న స్కిల్కి, నువ్వు చేసే డైరెక్షన్ చేసిన సినిమాలు చూసి ఆడే ఉండిపోయావు అని చెప్పేసి మిమ్మల్ని కామెంట్ చేసి. కామెంట్ కాదండి, ఆయన జాలిపడ్డాడు నా మీద, చాలా జాలిపడ్డారు. నీ టాలెంట్కి ఎక్కడికో వెళ్ళాలి, దాసరి గారి కాంపౌండ్లోనే ఉండి ప్రపంచాన్ని మర్చిపోయావు నువ్వు, అంటే బయటకు కూడా వచ్చుంటే నీ పరిస్థితి వేరేగా ఉండు, నీ ఎటువంటి సినిమా ఇచ్చావు, నువ్వు ఇచ్చిన సినిమా మాటలు కాదు, ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి సినిమాలు చేసావు, బట్ నీకు పిఆర్ లేదయ్యా, కరెక్ట్ పిఆర్ లేదు నీకు, దానివల్ల ఎప్పుడైనా కరెక్ట్గా వెళ్ళు, బయలుదేరు, జాగ్రత్తగా ఉండు అని అన్నారు ఆయన పెద్ద. కానీ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సుకుమార్ గారు ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్, అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అవునండి. ఇలా గురువు అది ఉంటుందా, గురు శిష్యుల బంధం, ఫోన్ లో మాట్లాడుకోవటం, ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత వచ్చి కలవటం, ఆ ప్రేమ ఉందా మీ మధ్య? అంతకుముందు ఏంటంటే దాసరి గారి దగ్గర చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏ సినిమా చేసినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కోడి రామకృష్ణ గారు, కోదండ రామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఆ బాండింగ్లు వేరు డైరెక్టర్ల మధ్య. సముద్ర గారు, లేకపోతే పిసి రెడ్డి గారు, బాగుండేది. ఆ తర్వాత ఉందా సార్ అది? లేదు సార్, ఇప్పుడు లేదు, ఇప్పుడు అది లేదండి. ఈయన అంటే సార్, ఇప్పుడు సినిమా అనే దానికి అర్థం మారిపోయింది సార్. ఇంతకు ముందు ఒక గురువు, అతని దగ్గర మనం నేర్చుకున్నాం. నేను ఎవరి గురించి చెప్పట్లేదండి, మొత్తం టోటల్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదా, ఒకసారి పలకరించవచ్చు, తప్పేంటి అనేది ఇంతకుముందు వాళ్ళకు ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు యూట్యూబే గురువు, సెల్లే గురువు. ఒకవేళ ప్రాక్టీస్ కోసం ఒక దగ్గర పనిచేసిన ఒక సినిమా చేసాం పెద్ద అన్నట్టుగా ఉంటున్నారో ఏంటో తెలియదు కానండి, ఇంతకు ముందు ఉన్న ఆప్యాయతలు లేవు. కానీ సుకుమార్ గారికి నాకు మాత్రం ఆప్యాయతలు ఉన్నాయండి. ఓకే. ఏ సినిమాకి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అసిస్టెంట్ చేశాను. తర్వాత నేను పుష్పకు ముందు ఒక ఫంక్షన్లో కలిస్తే ఆయన వదిలిపెట్టలేదు, 2-3 10 నిమిషాలు అలాగే నిలబడి మాట్లాడుకున్నాం. తర్వాత ఫోన్లో ఒకసారి అనుకోకుండా నేను రాజమండ్రిలో ఉంటే పక్కన ఒక ఆయన మాట్లాడుతుంటే, పక్కనే ఉన్నారు రాజా గారు అంటే ఒకసారి ఇవ్వండి మాట్లాడటం జరిగింది. మొన్న ఒక పుష్పకి నేను సినిమా చూసి వచ్చిన వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, కంగ్రాచులేషన్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న పని మీద వెళ్తే ఒక 45 నిమిషాలు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, చిన్న ఇష్యూ మీద వెళ్తే మాట్లాడుకున్నాం. ఇలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యులు పక్కన పెట్టేస్తే ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉందండి. ఫ్రెండ్షిప్ అంటే గురు శిష్యులు లేరు సార్ ఇప్పుడు, అసలు ఆ మాట తప్పు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వాడు నా గురువు అనేది లేదు. కానీ అలా ఫీల్ అవుతున్నారా గురువులు ఏమన్నారండి అంటే సార్, పూర్వం అంటే నేను అనిల్ కుమార్ గారి దగ్గర 4 సినిమాలు చేశాను, శరత్ గారి దగ్గర 4 సినిమాలు చేశాను, వాళ్ళు గురువులు అని చెప్పుకుంటాయి. ఒక సినిమా తీసి అంటే చెప్పారు కదా మీకు, గురువు సెల్ అయిపోయింది, గురువు యూట్యూబ్ అయిపోయినప్పుడు ఇంకో సినిమా చేసిన వాళ్ళ గురించి జనరల్గా మన ఆశించడం కూడా తప్పేమో. అంతే కదా సార్. ఇప్పుడు ఓకే, నీకు అంత బాగుంది కదా, నాకు ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, ఎవరు నా దగ్గరికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి పనిచేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. హ్యాట్స్ ఆఫ్, ఇంకెంతకంటే నాకేం కావాలి. సూపర్. ఇది కాకుండా ఇంకో 3 డైరెక్టర్లు అయ్యారు నా దగ్గర తర్వాత అప్రెంటిస్గా చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రసన్న తెలుసు కదా మీకు, మన జబర్దస్త్ ప్రసన్న రైటర్, అతను నా దగ్గర చేసింది ఒక్క సినిమా అయినా 100 సినిమాలు చేసినట్టు రెస్పెక్ట్ ఇస్తాడు తను నాకు. ఏంటో తెలియదు, అంటే ఆయన చేరిన టైం ఎటువంటిదో మాకు తెలియదు. అలా కిషోర్ రెడ్డి అని చెప్పి ఒక సినిమా చేశాడు సార్, మన దిల్ రాజు గారి సినిమా చేశాడు. అతను కూడా నా దగ్గర అప్రెంటిస్ రైటర్గా నా దగ్గరికి వచ్చాడు. ఎవరు, ఆకెళ్ళ వంశీ. ఒక సినిమా రాశాడు, తర్వాత డైరెక్టర్ అయిపోయాడు. ఇలాగా నా అంటే అనకూడదేమో కానీ నా అస్తవాసి మంచిదే అంటారు అందరూ.
మన దగ్గర పనిచేసిన వాళ్ళు 7-8 డైరెక్టర్లు ఉన్నారు, దాంట్లో నెంబర్ 1లో ఉన్నారు, 2-3 ఉన్నారు. ఇంతకంటే నాకేం కావాలి సార్? సూపర్. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఆయన దగ్గర చేశారని చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, నా దగ్గర చేశారు కదా అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కదా. కానీ ఇప్పుడు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లో చేసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు డైరెక్ట్ చేస్తే మీరు యాక్టర్ అవుదామని ఉందా, లేకపోతే మీరు డైరెక్టర్గా అంటే ఇప్పుడు తెలిసిందే కాలం మారింది, ట్రెండ్ అన్నారు, కొత్త ట్రెండ్ వచ్చింది అన్నారు, కొత్త డైరెక్టర్లకు అట్రాక్ట్ అవుతున్నారు, హీరోస్ కూడా వాళ్ళకే డేట్లు ఇస్తున్నారు, అది జగమెరిగిన సత్యం. మార్కెటింగ్ కోసం నార్త్ యాక్టర్స్ని పెట్టుకుంటారు, సౌత్ వాళ్ళని మలయాళం యాక్టర్స్ని పెట్టుకుంటున్నారు. ఆ ట్రెండ్ వచ్చేసింది. ఉన్న యాక్టర్లకు కూడా పెద్దగా స్పేస్ లేదు, సీనియర్ యాక్టర్స్ కూడా. ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళకి కొంచెం మంచి కొంత స్పేస్ ఉంది ఇక్కడ. అవునండి, అవును. డెఫినెట్గా మా గురువు గారు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ఒక సముద్రకని గారు లేకపోతే ఒక ఎస్జే సూర్య గారు, డైరెక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు మీరు అవుతారంటే కూడా రెడ్ కార్పెట్ వేస్తారు. వేస్తాను. నేను ఇంకా వాళ్ళని అడగలేదు సార్, నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే నా మనసులో కోరిన వాళ్ళకి ఇంక నేను చెప్పడానికి అంటే సార్ అత్మాను వాళ్ళు బిజీగా ఉన్న మనుషులు ఏమో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే సుకుమార్ గారి దగ్గర చేయడానికి సిద్ధంగా ఉన్నా, బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర చేయడానికి సిద్ధంగా, మా మోహన్ గారి అబ్బాయి రాజా దగ్గర చేయడానికి ఆస్కారం ఉంది, చేస్తాను. ఎవరు పిలిచినా చేస్తాను సార్. ఇప్పుడు అంటే మీరు అన్నారు ఫస్ట్ మెగాఫోన్ వదలండి, ఆర్టిస్ట్గా మంచి అవకాశం వచ్చి చేయటానికి ఉందా మనకి? ఇంకోటి నా సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకో ఇండస్ట్రీ తెలియదు కదా. అవును, మనకు వచ్చింది అలా నేర్చుకున్నదే, పుట్టిందే నా నటనలో పుట్టాం, వస్తే చేయిస్తాకేమో చేయొచ్చు కదా. క్షేమంగా వెళ్ళి లాభం కదా అని 2 తీసేయచ్చు కూడా. అందరు రెడీగా ఉన్నారండి. నేను మోహన్ గారిని కూడా మనం మాట్లాడాను, కొంచెం ఒక 1 మంత్ టైం ఇవ్వాలి, నేను చేద్దామని అన్నారు ఆయన. 2 కూడా రెడీ చేస్తాను సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.